గుంటూరు రైల్వే స్టేషన్ పశ్చిమ వైపున ఏర్పాటు చేసిన నూతన ఆటో స్టాండ్ యూనియన్ ప్రథమ మహాసభ బుధవారం స్థానిక కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో యూనియన్ నగర కార్యదర్శి మంగా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. మహాసభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి యూనియన్ జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, నగర అధ్యక్షులు కోట మాల్యాద్రి పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని, నిరుద్యోగం పెరగడంతో యువత ఆటో రంగాన్ని ఆశ్రయిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఆటో కార్మికులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులుగా వచ్చి ఆటోలేసుకొని కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉన్నది. అంతేకాకుండా మన గుంటూరు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో బడి లేని గ్రామం ఏదన్నా ఉందేమో కానీ ఆటో లేని గ్రామం మాత్రం లేదు. ఆ మధ్య ఒక ఊర్లో మేము సిటీ బస్సు రద్దు చేస్తున్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు సిటీ బస్సు రద్దు చేశారు. ఆ ఊర్లో సిటీ బస్సుతో ఆటోతో పని లేని బైకులు ఉన్నోళ్ళు వీళ్ళందరూ కంప్లైంట్ పెట్టారు. ఆటోల వల్ల బస్సులు రావట్లేదు. పత్తిపాడే చాలా క్రితం 10 రోజుల క్రితం ఆ ఊర్లో జనాన్ని కూడా పిలువమన్నాం, పిలిచారు. జనాన్ని అడిగితే ఏం చెప్పారంటే, అయ్యా మీ ఆర్టీసీ బస్సుకో దండం, మీరు మీ స్టాప్ ఎక్కడుంటే అక్కడ ఆపుతారు, గుంటోళ్ళైనా నడిచేవాళ్ళని చెబుతారు. కానీ ఆటో అబ్బాయి గుంటైనా చేయబట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద కూర్చోబెట్టి వెళ్తాడు. మేము పురుగు మందులో ఎరువులో కొనుక్కుంటే తీసుకొచ్చి మా ఇంట్లో డెలివరీ చేసి వెళ్తాడు. అందుకని మాకు ఆటో కావాలి, మీ బస్సులో దండం అని ఆటో స్టాండ్లో చెప్పాడు, పోలీస్ స్టేషన్. అందుకని ఆటో కార్మికుడిని లేని భారతదేశాన్ని కానీ, గుంటూరు జిల్లాని కానీ, ఆంధ్రప్రదేశ్ని కానీ ఆటో లేకుండా ఇవాళ బండి నడవదు. ఒక్క 2 రోజులు కనుక నిరవధికంగా ఆటోలు కనుక కనపడకపోతే జనాలకి ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చేంత అలవాటు పడిపోయారు ఆటోలు. అందుకని ఆటోలు మనల్ని బతికిస్తున్నాయి, మనం జనానికి ఉపయోగపడుతున్నాం. అదే పద్ధతుల్లో స్టాండ్లో ఉండేవాళ్ళు కూడా మనం ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత అవతల ఉన్నటువంటి వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు. అదే పద్ధతుల్లో మనం కూడా మన యొక్క పద్ధతులు కొన్ని పద్ధతులు అవన్నీ కూడా మాట్లాడుకొని ఆ పద్ధతుల్లో మన స్టాండ్లు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చాలా సీరియస్గా మనం చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఉందని మీ అందరికీ చెప్తా ఉన్నాను. చివరి దేశమంతా అన్ని సంఘాలు ఈ నగరంలో మరి 36 సంఘాలు, 36 స్టాండ్లు చెప్తున్నాడు. 36 వాళ్ళు ఉన్నారు. ఏ పని చేసినా మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, ముండా వర్కర్స్ ఉన్నారు. మీకు పక్కనే నేలపంటకు సంబంధించి కూడా మరి వాళ్ళు నేల పెంపాలు చేసుకుని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏ సంఘానికి ఏ పార్టీకి కూడా ఇంత ఈ నగరంలో దొరికి లేదు. నిన్న గాంధీ పార్క్ చూశారు లేదో, బస్సులో కడతానికి ఇది చేశారు. బస్సులో చూశారు, గాంధీ పార్క్ పెద్ద బిల్డింగ్ ఒకటి సెక్రటరీ చూశారా, చూడవాడు చూసుకోండి. నేను అక్కడ దావచ్చారంటే లోపల ఇప్పుడు 18 మంది అయినా వాళ్ళ కలిపి 5 మంది గెలిచాం. ఇవాళ మధ్యలో బస్ స్టాండ్ మధ్య డివైడర్ మధ్య పెద్ద బోర్డులు ఉన్నాయి కదా, ఆ బోర్డు ఉన్న వాళ్ళే అక్కడ తీసుకుంది. 22 నగరంలో పెట్టాను అడిగారు. 22 అంటే కాన్సెప్ట్లోనే ఆ లెవెల్లో బిల్డింగ్ పెడితే పార్కు కూడా ఇంకేముంది 12:36 గాంధీ పార్కు కట్టే స్ట్రక్చరు
12 ఈ రోడ్డుకి వెళ్ళి కొడుకు 36. వాడు చేసే కనకాలం ఏంటంటే దాంట్లో ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటాడు, టాయిలెట్ సంబంధించి వెంటిబాబు టాయిలెట్ కడతాడు, పైన మాత్రం రెస్టారెంట్ కట్టుకుంటాడు. ఇంకోసారికి వెళ్ళాక మగ షాప్ పెడతాడు, ఇంకోసారికి వెళ్ళాక ఇంకో షాప్ 42 వ్యాపారం చేసేవాడు ఈ టౌన్లో. దాన్ని ఏఐటీసీగానే మొత్తం పరిపాలిస్తుంది. ఒక పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సాగుపడి స్టాండ్ కూడా పెట్టాం, అక్కడ జెండా వేసాం. ఆ స్టాండ్ మొత్తం కూడా పునాదులతో కూడా పునాదులు కూడా మొత్తం జరుగుతుంది. వాళ్ళు కూడా 3 ఎమ్మెల్యేలు కలిపి ఆ బోర్డులన్నీ రాసుకొని ఇది ప్రభుత్వ ఇచ్చేటికి సంబంధించి వాళ్ళకి అప్పచెప్పాడు. ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరు రావా, అధికారులు అనధికారులు ఇద్దరు కలిసే ఆ రకంగా ఏఐటీసీ బలమైన సంఘం ఇంకా మాట్లాడుకుంటే అయితే ఎన్ని అవుతుంది కాబట్టి పిల్లలకి వెళ్ళాలి కాబట్టి అప్పుడు మాట్లాడే అధ్యయనం మాట్లాడాక మాట్లాడేది పిల్లల కాకపోతే మీ ధైర్యం కోసం ఏఐటీసీ వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉన్నది. ఎక్కడ ఏమి మీరు భయపడద్దు. మీ అయినా మీరు స్టాండ్ పెట్టాకే మీ ప్రెసిడెంట్ తీసుకుని మీరు రండి, మీ నగర ప్రెసిడెంట్ కార్యదర్శులు మేమంతా వస్తాం. సిఐ గారికి గౌరవంగా లెటర్ చేద్దాం. మన సంఘాలు కావాలి కూడా మాకు అలవాటే. మీ ముందు మంచిగేటి సంఘం ఆ పక్కన బయట అంత రోడ్డు ఖాళీ చేసిన మంచిగేటి దాన్ని ఖాళీ చేయాల. పక్కన ఢిల్లీ కొట్టులు దాని కొట్టుకు ఏమి చేద్దాం. ఇది ఒకటే